హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్పి 3 సిస్టర్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు పూజ శ్రీశైలం వాళ్ళ యానివర్సరీ. భూ కైలాస టెంపుల్కి వెళ్దామని మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా కార్లో కొద్దిగా చిల్ అవుతూ ఉన్నాం. ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఇంకా లడ్డు కామెడీ అట్లా అవుతున్నాం. అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. ఇప్పుడు మేము తాండూరు భూ కైలాస టెంపుల్కి వచ్చినాము. అది తాండూరు విలేజ్ నుంచి ఒక 5 to 10 minutes వే. ఇది చాలా బాగుంది. అది లోపలికి శివలింగాలు ఉంటాయి, వాటర్. ఇప్పుడు అల్లకి వెళ్తున్నాం. మరి ఇంక ఇక్కడ మేము టికెట్స్ తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ మనం వెళ్తుంటే మనకి నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత అలాగే వెళ్తుంటే ముంగట ఒక పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని కూడా మనం దర్శించుకున్న తర్వాత ఇదే ఆ శివలింగం. ఈ శివలింగం అయితే చాలా పెద్దగానే ఉంది. దీన్ని దర్శించుకొని ఇంకా మేము ముందరికి స్టార్ట్ అయినాము. అక్కడి నుంచి వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్కి వే అనమాట. ఎక్కడికి వెళ్తామంటే వాటర్లో ఉన్న శివలింగాల దగ్గరికి మనం వెళ్తాము. మేము చాలా ఎగ్జైట్మెంట్ తోటినాం. వాటిని మేము ఎప్పుడు చూడాలి, ఎప్పుడు వాటిని మేము అభిషేకం చేయాలి అని చాలా ఎగ్జైట్మెంట్. మాకంటే మా లడ్డు ఎక్కువ ఎగ్జైట్మెంట్ తోటి అట్లా ఉరుకుతుంది అంటే అట్లా ఉరుకుతుంది. అసలు ఎవరిని పట్టించుకుంటలేదు. ఆ వాటర్లో కూడా అట్లనే దిగుతుంది మా లడ్డు. ఇక్కడ మేము వచ్చేసాము. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ ఏమో టికెట్స్ చూపించమంటే అక్కడ టికెట్స్ చూపించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళండి. ఇది వ్యూ. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మా ఒక్కొక్కరి ఫేస్లో మాత్రం అసలు ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత ఆనందం ఉందంటే ఇంకా అక్కడికి ఎప్పుడు రీచ్ అవుతాం. ఇంకా వాటర్ కూడా మనకి ఎప్పటికప్పుడు రోజు రోజుకి వాళ్ళు కొత్త వాటర్ వేస్తారు. కానీ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా ఇక్కడ నుంచి మేము ఒక్కొక్క శివలింగానికి అభిషేకం చేసుకుంటూ మొక్కుకుంటూ ఇంకా ముందరికి వెళ్తాం. ఇంకా వెళ్తుంటే ఇంకా మీరు వీడియోలో చూడండి మేము ఎంత ఎంజాయ్ చేసాము. వీడియో తీయడానికి మాకు అసలు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే వాటర్ కదా, మా హ్యాండ్స్ వాటర్ అయిపోయి మళ్ళీ ఫోన్ పనిచేయని చాలా కొంచెం ఇబ్బంది అయింది. కానీ మాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది ఇది అనేసి మేము వీడియో తీయడానికైతే చాలా కష్టపడ్డాం. బట్ వీడియో అయితే తీసుకున్నాం లాస్ట్కి. చూడండి అందరి ఫేస్లో ఒక్కొక్క స్మైల్, గ్లో ఎలా ఉందో. మేము ఇంకా ఏమనుకున్నామంటే అమ్మ వాళ్ళని కూడా తీసుకొస్తే చాలా బాగుండేది, వాళ్ళు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు అని అనుకున్నాము. వాళ్ళు మిస్ అయిపోయారు, ఇంకా రాలేకపోయారు వాళ్ళు. నెక్స్ట్ టైం వస్తే ఇంకా పక్క వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళాలి. మేము ఒక్కొక్క శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. అక్కడ ఒక్కొక్కరం ఇంకా కొన్ని వీడియోస్, ఫొటోస్ అట్లా తీసుకుంటున్నాం. ముందు శ్రీశైలు, బాలు అన్న, లడ్డు, శిరీష వాళ్ళు ముంగట వెళ్తున్నారు. మేమైతే చాలా త్వరగా టెంపుల్కి రీచ్ అయ్యాము. 8 వరకు మేము టెంపుల్కి వెళ్ళాము. ఆ టైంకి అయితే ఎవరు రష్ అయితే ఎక్కువ లేకుండేది. ఇంకా ఆ రోజు వచ్చి కార్తీక సోమవారం. మేము చాలా రష్ ఉంటుంది అనుకున్నాం. అంత ఎర్లీ మార్నింగ్ అయితే అంత రష్ లేకుండే చాలా త్వరగా ప్రశాంతంగా మాకు దర్శనం అయితే జరిగింది. ఇంకా మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూస్తే చాలా రష్ ఉండే. సో అలా వెళ్ళే వాళ్ళు కొంచెం తొందరగా విజిట్ చేయండి టెంపుల్కి, తొందరగా దర్శనం అవుతుంది. ఇక్కడ మా లడ్డు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుంది. అసలు తన సంతోషం చూడండి. వామ్మో, అసలు లడ్డుని వాటర్లో దింపొద్దు అనుకున్నాం, భయమైంది మునిగిపోతుందేమో, కానీ అస్సలు వింటలేదు, దిగింది. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ అభిషేకం చేస్తున్నాము. అండ్ మనీషా వీడియో తీస్తుంది. పూజ ఫోన్ చూసుకోకుండా వాటర్ చల్లితే ఫోన్ మీద పడ్డది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మెయిన్ దేవుని దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ ఇదే మనకి. ఇక్కడనే మన లడ్డు కింద పడ్డది. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే తనకి స్టెప్స్ కనిపించలేదు అనుకుంటా, అందుకే ఎక్కబోయి తన జారి కింద పడ్డది. అప్పుడు ఒక కాలు పైకి అయిపోయింది, కిందకి అయిపోయి నీరు మింగినట్టుంది. లడ్డు అయితే అసలు ఎవరిని పట్టుకొని నడువు అంటే కూడా పట్టుకొని నడుస్తలేదు, నేనే నడుస్తాను అట్లనే వెళ్ళింది. ముందరికి వెళ్ళంగానే ఇట్లా కాలు జారిందేమో, కింద పడిపోయింది. అసలు ఎంత భయమైందంటే చాలా భయమైంది. అసలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇది లాస్ట్ శివలింగం. ఇక అక్కడ లాస్ట్ అభిషేకం చేసి మొక్కుకొని ఇంకా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తుంటే స్టార్టింగ్లో ఒక నంది ఉంటుంది. నంది తర్వాత శివుడు చూడండి ఎంత బాగుందో అసలు. సామి అంటే హామీ తనై ఉంటాడు రా చివరంట. ఇక్కడ పంతులు ఇంకా అర్చన చేశాడు పూజ వాళ్ళ పేరు పైన. ఇంకా మాకు మంచి దర్శనం అయ్యింది. ఇక్కడ మేము టెంపుల్ గురించి తెలుసుకోవాలని చాలా అనుకున్నాం, కానీ చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు లేకుండా. సో మీకు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొంచెం
శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, ఈ శివుడి విగ్రహం కిందనే మనకి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సైడ్కేమో శివలింగం ఉంటుంది, అటు సైడ్కేమో నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. మేము ఇంక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. చేంజింగ్ రూమ్స్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంటి నుంచి మేము పులిహోర తీసుకెళ్ళాము. అన్నీ పులిహోర తినేసి అనుకోకుండా ఇంకా మేము అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఇప్పుడు ప్రయాణం పద్మనాభ స్వామి టెంపుల్. తాండూరు నుంచి స్టార్ట్ అయినాము మేము. ఇక్కడ వెళ్ళడానికి షార్ట్ కట్ ఉందంటే అక్కడ రోడ్ డైవర్షన్ ఉండడం వల్ల మళ్ళీ వికారాబాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అనంతగిరి హిల్స్ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. టైం ఎక్కువ పట్టింది. టెంపుల్కి మేము ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇంకా వెహికల్ పార్కింగ్కి వెళ్ళాము, పార్కింగ్ చేసాము. ఇప్పుడు మేము భూకాళహస్తి టెంపుల్ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు అనంతగిరి హిల్స్ టెంపుల్కి వచ్చాము. సో చూపిస్తాం ఆ టెంపుల్. ఈ 2 టెంపుల్స్కి మేము ఫస్ట్ టైం విజిట్ చేసినాము. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నా జుట్టు అసలు వెళ్తున్నాము. కింద గుండం ఉంటుందంట, ఆ గుండం దగ్గర కాలు కడుక్కొని పైకి రావాలి. ఇక్కడ అట్లా నడుచుకుంటూ వస్తుంటే మనిషి మమ్మల్ని వీడియో తీసింది. ఇది చాలా హైలైట్ ఉంది. దీని గురించి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ పెట్టండి. చాలా భయం అయింది, బట్ చాలా బాగుంది. అది మాకు మస్తు నచ్చింది. ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు ఇక్కడ. అంటే లడ్డుని కూడా ఎక్కమంటే ఎక్కలేదు, తను మస్తు భయపడ్డది. ఇంత మంచి ఇల్లు కట్టాలి. నా ఇల్లు కూల్సా ప్లీజ్. నేను ఇంత పెద్దగా నాకు ఇంత ఇచ్చి పెద్దగా నేను ఇంత మంచి ఇల్లు కట్టాలనుకో. ఇంకా మెట్లు ఎక్కుంటా వెళ్ళినాం అనమాట. అక్కడ 90 మెట్లు ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళినాం. లోపల అయితే వీడియోలో లేదు. ఫోన్ చేతిలో చూస్తే ఉండి లేచేస్తా అన్నాడు. లడ్డు ఐస్ క్రీమ్ తింటుంటే వాళ్ళ డాడీ కర్చీఫ్ పట్టుకొని డ్రెస్ మీద పడకుండా కాపాడుతున్నాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే పైకి కొండ ఎక్కినట్టు మాకు అనిపించలేదు. ఇప్పుడు దిగుతుంటే ఏదో డౌన్లో బాగా డౌన్కి దిగుతున్నట్టు అనిపిస్తుంటే అది క్యాప్చర్ చేయడం చూస్తే అంత క్యాప్చర్ చేయడం రాదు. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈసారి ప్రాంక్ ఏం లేదు, డైరెక్ట్ ఇప్పుడు Once again, happy anniversary, Srishir and Pooja. Thank you so much. Vlog చూస్తే మీకు అర్థమవుతుంది. మేము మార్నింగ్ భూకాళహస్తి అండ్ అనంతగిరి తీసుకెళ్ళి వచ్చేసరికి 1:30 అట్లా అయిపోయింది. మన ఇంటికి రాగానే మేము మళ్ళీ ఫుడ్ కుక్ చేసుకొని తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అవన్నీ పనులు చేసుకునేసరికి ఈ టైం అయింది. సో అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేయలేదు.
సో ఫ్రెండ్స్ వచ్చి చిన్నగా మేము యానివర్సరీ సెలబ్రేట్ చేసాం. ఇది వీళ్ళ 4th ఇయర్ యానివర్సరీ కంప్లీటెడ్ అండ్ 5th ఇయర్కి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇట్లాంటి యానివర్సరీస్ వీళ్ళు ఎన్నో జరుపుకోవాలని వీళ్ళని బ్లెస్ చేయండి. వీళ్ళకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Bye bye.